నేను నిన్ను విడిచిపెట్టున్నా. పరాగా ఏం నడవలేకపోతున్నాను నాదా, ఇంకా కొంచెం దూరమే మరియా. నడవలేకపోతున్నాను నాదా, ఇంకా కొంచెం దూరమే మరియా. నడవలేకపోతున్నాను నాదా, ఇంకా కొంచెం దూరమే మరియా. ఎవరు మీరు? అమ్మా అమ్మా, నా భార్య ప్రసవేదంతో బాధపడుతుంది. మీ ఇంట్లో కొంచెం శ్రమిస్తారా? బాధపడితే మా ఇంట్లో శ్రమించేలా మీ ఉండడానికి మాత్రం లేదు. అది కాదమ్మా. అమ్మా నడవలేకపోతున్నాను నాదా, ఇంకా కొంచెం దూరమయ్యా. నడవలేకపోతున్నాను నాదా. అమ్మా అమ్మా, ఎవరు మీరు? అమ్మా, నా భార్య ప్రసవేదంతో బాధపడుతుంది. మీ ఇంట్లో కొంచెం శ్రమిస్తారా? మాకు ఉండడానికే చోటు లేదు. మేమెక్కడికమ్మా, మీరేమనుకోకపోతే నేనే పాసుబాబు శుభ్రం చేశారు, అక్కడికి వెళ్ళాలి. సరే అమ్మా. నడవలేకపోతున్నాను నాదా, ఇంకా కొంచెం దూరం మరియా. నడవలేకపోతున్నాను నాదా. మరియా, బాధపడు పద, పశువుల పాలన పడదు. బాగున్నది కదా. ఏంటది? ఆకాశంలో ఏదో గుడ్డగా ఉన్నదే. ఏంటి జ్ఞాని, ఏమి చూస్తున్నావు? జ్ఞాని, ఏమిటా వింత నక్షత్రము? ఇటువంటి నక్షత్రాలను ఎప్పుడూ చూడలేదే. వింత నక్షత్రమా? ఏది ఏమి? ఏంటి ఇంత పెద్ద నక్షత్రమా? ఎంతో ప్రకాశవంతంగాను ఎంతో వింతగాను ఉన్నదే. ఏంటి జ్ఞాని ఆలోచిస్తున్నారు? ఆకాశంలో ఏదో వింతగా ఉంది జ్ఞాని. ఏంటి వింతగా ఉందా? ఏది నేను చూస్తాను లేదు. ఈ నక్షత్రం గురించి నేను ముందుగానే చిత్రపటంలో చదివాను. చిత్రపటంలో యువరాజు పుట్టాడు. దానికి ఆడగానే ఆ నక్షత్రం. సరే పదండి వెళ్దాం. అయినా అది అన్ని కొనకూడదా? ఏముంది, ఆ చుక్కలు విడిస్తే చాలు. అయితే పదండి వెళ్దాం. అంతే గొప్ప రాజు అంటున్నాను కదా, బట్టి చేసేదా? నా మట్టుకు బంగారాన్ని సమర్పించేదను. నా మట్టుకు సాంబ్రాన్ని సమర్పించదు. నేను గోళముని సమర్పించు. అయితే పదండి వెళ్దాం. బంగారం సాంబ్రాన్ని పోలేదు. ఎప్పుడు వచ్చాను? రాజాది రాజు రాజు మీ చేతున్నారు.
గురించి మీకు చెప్తున్నారు? రాజా మన రాజ్యంలో అంతా సక్రమంగానే జరుగుతుంది. మన రాజ్యంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేదు ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారమే అన్ని జరుగుతున్నాయి. వచ్చారు నేను తూర్పు దేశ జ్ఞానం రాజుగారిని కావడానికి వచ్చాం. మంత్రి, నువ్వు చెప్పిన సమాధానం ఎంతగానో నచ్చింది. ఇదిగో నీకు బహుమతి. దద్దులాగు ఏమిటి? ఎవరో తూర్పు దేశపు జ్ఞానులారా మమ్మల్ని కావడానికి వచ్చారు. వెంటనే ప్రవేశపెట్టండి. తూర్పు దేశపు జ్ఞానులారా రండి. చాక్లెట్ ప్లేట్ అట్టుండెళ్ళి రాజుగారి ప్రణాళికలు. జ్ఞానులారా, మీరు మా దేశానికి ఏ పని మీద వచ్చారు? ఎందుకోసం వచ్చారో చెప్పండి. రాజా, మేము తూర్పు దేశపు జ్ఞానులం. యూదులకు రాజుగా పుట్టినవారు ఇక్కడ ఉండాలంట కదా, మీరు ఆజ్ఞ ఇస్తే మేము ఆయనను దర్శించుకుంటాము. ఏమిటి? ఈ మాట నన్ను ఎంతగానో, నా మనసు ఎంతగానో కలవరపెడుతున్నది. ఈ జ్ఞానులు ఇక్కడ రావడం ఏమిటి? ఒక రాజు పుట్టాడని వీళ్ళు చెప్పడం ఏమిటి? చాలా వింతగా ఉన్నది. సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ రాజు సమాచారం తెలుసుకుని పరిశీలించి మీరు చూసిన తర్వాత నాకు కూడా ఆ వర్తమానం తెలియపరచండి. నేను వచ్చి ఆ రాజుని పూజిస్తాను. వెళ్ళండి. చిత్తం మహాప్రభు. ఎవరక్కడ? మంత్రి, మీరు వెంటనే శాస్త్రులను, ప్రధాన యాజకులను పిలిపించి తూర్పు దేశ జ్ఞానులు వచ్చి రాజు ఏదో పుట్టాడని వాళ్ళు చెబుతున్నారు. ఆ సమాచారం ఏదో తెలుసుకుని రండి. వెళ్ళండి. చిత్తం ప్రభు. వారు చెప్పినది నిజమే. ముందుగానే లేఖనంలో నెరవేరినట్టుగా వారు రాజుగా పుడతారని ముందుగానే రాసింది ప్రభు. అసంభవం. ఏమిటి? పరాక్రమ భాస్కరుడును, బలవంతుడును, యుద్ధ వీరుడును, సూర్యుడును అయిన నేను రాజునై ఉండగా మరొక రాజు పుట్టుడయా? అసంభవం, అసాధ్యం. రాజు పుట్టడమా? ఏమిటి ఈ రాజు ఎందుకు పుట్టున్నాడు ఇక్కడ? అవును, భవిష్యత్ కాలంలో ఇప్పుడు నేను రాజునై ఉన్నాను. నా తర్వాత నా కుమారుడు, నా వారసులు రాజు అయి ఉండాలి. ఈ రాజు పుట్టడం ఏమిటి? సరే, ఈ రాజుని ఎలాగైనా సరే హతమార్చాలి. మంత్రి, చిత్తం ప్రభు. ఈ జ్ఞానులు సమాచారం చెప్పమని పంపినాను. వీళ్ళు మనకి సమాచారం అందించలేదు. కాబట్టి మీరు వెంటనే యూదా దేశం అంతా, బెత్లెహేము అంతా కూడా 2 సంవత్సరాల లోపు మగ పిల్లలని అందరినీ కూడా హతమార్చండి. రామాలు, అంగలార్పు, కేకలు నాకు వినపడ